అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా జినిత. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ఈ జీవితంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ఏంటంటే డ్రీమ్ ఉంటుంది. నేను ఇది అవ్వాలి, నేను ఈ జాబ్ చేయాలి, ఏదైనా సరే అది ఒక మనిషి పుట్టాడు అంటే తనకి గోల్ అనేది పక్కా ఉంటుంది. నాకు తెలిసి మీకు తెలిసి ఒక మనిషికి అసలు ఏ గోల్ లేకుండా అయితే ఉండరు కదా. నువ్వు ఏమవుదాం అనుకున్నానంటే తక్కువ ఒకటి వస్తుంది వాళ్ళకి. సో ఎవరైనా ఏదైనా అవ్వాలి అనుకుంటారు కదా, అవ్వలేకుండా ఉంటారు. చాలా మంది అవ్వాలి ఎంతో ట్రై చేస్తుంటారు, కొన్ని ఇయర్స్ నుంచి కష్టపడతారు. ఒకరికి గవర్నమెంట్ జాబ్ కావాలి, ఒకటి హీరో అవ్వాలి, ఒకటి హీరోయిన్ అవ్వాలి, ఇంకొకటి పోలీస్ అవ్వాలి. చాలా మంది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. చాలా ట్రై చేసి వదిలేసి ఏదో ఒక జాబ్ ఒక 20-30 వేలు వచ్చేది చూసుకొని ఇష్టం లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు కదా. మరి వాళ్ళు అనుకున్న గోల్స్ కి రీచ్ అవ్వాలి అని అంటే ఏంటి, ఏమన్నా ఉందా, మనకి సొల్యూషన్ ఉందా? డెఫినెట్ గా ఉంది. అంటే కన్సిస్టెంట్ గా పనిచేయాలి. సేమ్ ఫీల్డ్, ఒక హీరోయిన్ అవ్వాలనుకున్న అమ్మాయి హీరో అదే లైన్ లో ఇంక పనిచేస్తూ ఉండాలి. రిజల్ట్ లేనప్పుడు ఏం చేస్తారు? వస్తుంది. 4th క్లాస్ చదువుతాం మనము, 5th లోకి ప్రమోషన్ ఆటోమేటిక్గా. నేను చదవలేను, 4th క్లాస్ టెక్స్ట్ బుక్లు తక్కువ ఉన్నాయి, 5th ఎక్కువ ఉంటాయి, బాబాయ్ నేను ఇక్కడే ఉంటానంటే టీచర్స్ ఒప్పుకోరు. కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీఏ ఉండి నువ్వు యూఆర్ ప్రమోటెడ్ అని ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇచ్చేస్తుంది. అలాగే మనం కూడా ఏంటంటే, మనము ఏదైనా ఒక ఫీల్డ్లో రాణించాలి అనుకున్నప్పుడు మనం రాణించలేకపోతున్నాం అనుకో, ఆ ఫెయిల్యూర్సే మనకి టీచర్స్ అనమాట. ఆ స్టెప్స్ మనం వేయకుండా, అది పెట్టేవాడు దేవుడే ఆ స్టెప్స్ పెడతాడు. ఆ ఫెయిల్యూర్స్ ఫేటే పెడుతుంది, ఎందుకంటే అదే దేవుడు. అంటే ఈ రూట్ని క్షేమం కాదు, ఈ రూట్లో వెళ్ళు అని చెప్పడం అనమాట. మనం మూర్ఖంగా అదే పట్టుకొని ఉండకూడదు. సో ఎప్పుడు కూడా మనం కంటిన్యూస్గా మనము ఈ యొక్క ప్రయత్నాలు ఆపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము నిన్న ఏదో వర్క్ చేస్తాం, కంప్లీట్ అయిపోయినటువంటి వర్క్ని ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని నెక్స్ట్ డే చేస్తాం. నెక్స్ట్ డే తర్వాత మళ్ళీ మర్నాడు. ఎలా అయితే కంటిన్యూస్ వర్క్ చేస్తామో ఆ విధంగా మన యొక్క గోల్స్ కోసము కంటిన్యూస్గా చేయాలి. దీనికి మనకి అదృష్ట గ్రహము శుక్రుడు అనమాట. ఆ శుక్రుడు మనకు అనుకూలించాలి. అలాగే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం అనుకూలించాలి. గురుగ్రహము శుక్రగ్రహము 2 అనుకూలిస్తే టాప్. ఒకవేళ 2 అనుకూలించలేకపోయినా కనీసం ఒక గ్రహమైనా మనకు అనుకూలించిందనుకో, డెఫినెట్గా మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవుతాం. దీనికి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒక ఎద్దుల బండికి 2 చక్రాలు ఉంటాయి కదా. ఫస్ట్ చక్రం ఏంటండి, మనకి పురుష ప్రయత్నం, అంటే మనం హార్డ్ వర్క్ చేస్తాం. రెండవది దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహం అనేటటువంటిది మనకి 2 ఉండాలి. అదే ఫుల్గా దైవానుగ్రహం అందరూ చేసే పని ఏంటంటే, దేవుడా నువ్వు నాకు హెల్ప్ చేయి, దేవుడా నువ్వు నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి మొక్కుకుంటాం. దేవుడు అనుగ్రహం కోసం అడుగుతున్నాం, కానీ పురుష ప్రయత్నం చేయం. నాకు తెలిసినటువంటి చాలామంది, కొన్ని వేల మంది ఉన్నారు, ఇంకా ఇప్పుడు కూడా లక్షల మందిలో ఉంటారు. దేవుడా లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు, సూట్ కేసు డబ్బులు పట్టుకొచ్చి ఇస్తుందని అనుకుంటాం. అలా ఇవ్వదు, ఎన్ని సంవత్సరాలు చేసినా ఇవ్వదు. సో మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు వెంటనే ఆ వర్క్ నేచర్లో మనకి ఇప్పిస్తూ ఉంటుంది. సో అందుకనే లక్ష్మీదేవిని క్రియాశక్తి అన్నారు. ఒక హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఈ ప్రపంచం చాలా విశాలం. ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వలేదనుకో, డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడి కాకపోతే ఇంకో డైరెక్టర్ ఇస్తాడు, వాడి ఫార్మ్ కాకపోతే ఇంకో ఫార్మ్ ఇస్తుంది అనేటటువంటి ధోరణితో వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ముఖ్యంగా మనము ఏం పోస్ట్ తీసుకోవాలి, ఏ పాత్ర వేయాలి మనము ఈ జన్మలో అనేటటువంటిది, ఏ ఉద్యోగం చేయాలన్నది లాస్ట్ జన్మలోనే మనం డిసైడ్ చేసుకొని మనం వచ్చాం. చాలామంది చూడు చాలా ఈజీగా డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయిస్తేనే కానీ డబ్బులు రావు. ఏమిటిరా బాబు అంటే, మనం అలా కోరుకున్నాం పూర్వ జన్మలో. ఏమని, నాకు ఈజీగా డబ్బులు వద్దు. ఆ సినిమా వచ్చింది కదా, ఎవరిది, అతను గోపీచంద్ కాదు, రవితేజ, కిక్ సినిమాలో అన్ని రిస్క్ ఉంటేనే చేస్తాడు, రిస్క్ లేకపోతే చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. అలా మనందరం కిక్ గాళ్ళం అనమాట. అందువల్ల ఏంటి, ఈ ఊరికినే డబ్బులు వస్తే దాంట్లో మజా ఉంటుంది. అందువల్ల మనం డబ్బులు సంపాదించాలా, ప్రాబ్లం రావాలా, డబ్బులు సంపాదించాలా, ప్రాబ్లం రావాలా అని కోరుకున్నాం గతంలో. అందుకని మనకి ఈ బ్యాచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. దీనికి మనం గురుగ్రహము శుక్రగ్రహము అనుగ్రహం కావాలా. దీనికి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలా, లేదా శివ సహస్రనామ పారాయణ చేసుకోవాలా.
ఈ రెండిట్లో ఏదైనా ఒకటే అనమాట. సో అది చేసుకుంటూ మనము శివుడికి అభిషేకం అంటే రోజు గుడికి వెళ్తే రోజు డబ్బులు అడుగుతారు కాబట్టి పంతులు గారు ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే పారాయణ తప్పులు మిస్టేకులు ఉన్నాయి అని మనం అనుకోని అవసరం లేదు. మనం చేయగా అవే మనం జాగ్రత్తగా అయిపోతాయి. సో ఈ విధంగా మనము ఇవి చేస్తే డెఫినెట్గా ఈ జన్మలో అవుతాయి. ఒకవేళ ఈ జన్మలో కోరికలు తీరలేదు అనుకో, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి సార్ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ జన్మ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు మనం బాడీ ఎనర్జెటిక్గా ఇస్తాడు. చిన్నప్పుడు మంచి రన్నింగ్ అంతా చేస్తాడు, ఎనర్జీ ఫుల్ ఉంటుంది, ఫుల్ తింటారంతా. పెద్ద కొద్దీ ఏమవుతుంది, ఈ ఎనర్జీ ఈ ఆర్గన్స్ అన్నీ దెబ్బతిని మళ్ళీ ఓల్డేజ్ వచ్చేసరికి మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది హెల్త్. అప్పుడు ఏమవుతుంది, చనిపోతాడు, ఈ బాడీని వదిలేస్తాడు అంతే. అంటే ఇప్పుడు షర్ట్ చిరిగిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం, ఆ షర్ట్ చిరిగిపోయిన షర్ట్ని వదిలేసి కొత్త షర్ట్ వేసుకుంటాం. అంత ఈజీ అనమాట, బాడీ వదిలేసి ఇంకో బాడీ. కానీ ఈ లోపల ఇక్కడ పెట్టుకున్న రిలేషన్స్లో నా మొగుడు ఏమైపోతాడో, నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లం ఏమైపోతుందని ఈ రిలేషన్స్తో మనం బాధపడి ఆత్మ ఘోషిస్తుంది తప్ప. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. అందుకనే ఏమవుతాయంటే నువ్వు బాగా గమనించు, చనిపోయే దశకు వచ్చేసరికి తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు అయిపోతూ ఉంటాయి, వైఫ్ హస్బెండ్కి వైరాగ్యం వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం ఈ మానవ జన్మ అనుభవించి ఈ కష్టాలు ఇవి మనకు వద్దు బాబు, ఈ జన్మ మళ్ళీ నాకు వద్దు అని వైరాగ్యం తీసుకొచ్చేస్తాడు దేవుడు. తీసుకొచ్చేయడం వల్ల ఆత్మ ఈజీగా వెళుతుంది. అందువలన బాడీ నుంచి ఆత్మ అలా ఎలా అయితే వెళుతుందో షర్ట్ మార్చుకుంటాం అలా. చాలామంది ఏం చేస్తారంటే 1000 తేళ్ళు కుట్టినంత నొప్పి ఉంటుంది, ఏదో వీళ్ళ దూరం చూసి వచ్చినట్టు 1000 తేళ్ళు కుట్టినట్టు నొప్పి ఉంటుంది. అలా నువ్వు అబ్జర్వ్ చేయి, ముసలాళ్ళు వాళ్ళు చిన్న పిల్లులు కుక్కలు మనం కళ్ళ ముందు చచ్చిపోతాయి పాపం దెబ్బ తగిలి. అవి అంత నొప్పి ఉంటే అవి అంత పెయిన్ అరవాలి, అవి పాపం చచ్చిపోయేటప్పుడు అదే ఉండదు, న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఎయిర్ ఎలాగైతే మనం తీసుకుంటున్నామో ఎయిర్ స్టాప్ అయిపోద్ది, మ్యాటర్ క్లోజ్. అంత ఈజీ అనమాట. సో బాడీ అంత ఈజీ. దీనికోసం కష్టపడిపోయి సూసైడ్లు చేసేసుకొని ఆత్మల్ని హత్య చేసేసుకోవడము, ఆత్మల్ని ఇబ్బంది పెట్టడం, ఘోషించడం, ఇలాంటి సూసైడ్లు చేసుకుంటే మాత్రము వాళ్ళు దెయ్యాలైపోతారు, వాళ్ళ కోరికలు అన్నిటికీ తీరవన్నమాట. సో వాళ్ళు మళ్ళీ ఒక చెట్టుకి పుట్టకి తిరుగుతూ ఉండాలి. ఇదంతా ఒక ప్రాసెస్ అమ్మ. ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే డెఫినెట్గా మనకి ఎవరైతే ఈ వీళ్ళు కావాలనుకుంటున్నారో, వాళ్ళకు కావాలని కోరికలు, వాళ్ళు మనకు కొన్ని దేవతా వృక్షాలను ఉన్నాయి. అవి ఏమంటే రావి చెట్టు, తర్వాత మారేడు చెట్టు, వేప చెట్టు, తర్వాత ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు. ఈ చెట్లకు నీళ్లు పోసుకుంటూ, ఈ చెట్లకు పూజ చేసుకుంటూ, ఈ చెట్ల చుట్టూ తిరిగితే చాలు మనకు కోరికలు అవుతాయి. హార్డ్ వర్క్ మాత్రం చేయాలి. సో మనం ఎన్ని కళలు కన్నా కూడా అవి పూర్తి అవ్వాలంటే ఒక దానిపై స్టేబుల్ గా ఉండాలి, కొన్ని పూజలు చేసుకుంటే సరిపోతుంది. చాలు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.